నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నర్సాపురం ఎంవీఆర్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ నాగేంద్రబాబు విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల పురోగతిని ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులతో సంభాషిస్తూ తెలుసుకోవాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ఎంఈఓ సునీల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు, వ్యాయామ ఉపాధ్యాయులు ముజీర్, నర్సాపురం సర్పంచ్ తాత సురేంద్ర, టీడీపీ నాయకులు బట్టేపాటి సురేష్ నాయుడు, గంపల అనిల్ మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలని నిలపాలనే ఉద్దేశంలో భాగంగా ఈ పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసింది. దీంట్లో భాగంగానే మనం ఈరోజు నర్సాపురం గ్రామంలో నర్సాపురం హై స్కూల్లో జరుపుకుంటున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి, అదేవిధంగా మన నెల్లూరు జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన మండల ప్రత్యేక అధికారి కూడా సారు వారికి, అదేవిధంగా మన మండల విద్యాశాఖ అధికారి గారికి, మన నర్సాపురం హై స్కూల్ చైర్మన్ గారికి, విద్యా కమిటీ చైర్మన్ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, దాతలు అందరికీ, అదేవిధంగా స్కూలు ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయేతర సిబ్బందికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా పిల్లలందరికీ శుభాభినందనలు. ఈరోజు ఈ పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగ్ ని మెగా పేరెంట్స్ టీచర్స్ కమిటీ అన్నారు. ఎందుకని మెగా అంటే మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద ఈరోజు ప్రతి స్కూల్లో ఈ పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగ్ జరుపుతుంది. కాబట్టి దీన్ని మెగా పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగ్ అన్నారు. ప్రైవేట్ పాఠశాలలో మీకు తెలుసుంటుంది, రెగ్యులర్ గా పేరెంట్స్ మీటింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అది ఎందుకంటే మన పిల్లలు ఒక స్కూల్లో చదువుతున్నప్పుడు వాళ్ళకి అక్కడ మౌలిక వస్తువులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా చదువుతున్నారు, టీచర్స్ కి పిల్లలకి మధ్య సమన్వయం ఎలా ఉంది, అది ప్రతి పేరెంట్ తెలుసుకోవాలి. అసలు మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఉదయం స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఎలా ఉంటున్నారు, టీచర్స్ ఎలా ఉంటున్నారు, ఎంత క్రమశిక్షణతో మెలుగుతున్నారు, ఆటపాటల్లో ఎలా ఉన్నారు, ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ పేరెంట్స్ టీచర్స్ కమిటీ అనేది ఒక ముఖ్య వేదిక. ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడానికి కారణం మెయిన్ పేరెంట్స్. మీకోసం మాత్రమే ఈ పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. చాలా మంది అందరూ చాలా ఈ స్కూల్ గురించి చాలా గొప్పగా చెప్పారు. మాకు ఒక విద్యావేత్త ఒక అతను ఈ మధ్య నేను సోషల్ మీడియాలో చూశాను, ₹1,00,000 డొనేషన్ కట్టి బాబుని తీసుకెళ్లి ఒక స్కూల్లో చేర్పించాడు. ఆ స్కూల్లో చేర్పించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత, ఏరా బాబు ఎలా ఉంది స్కూల్ అంటే, నాన్న 5 అంతస్తులు ఎక్కి దిగలేకపోతున్నాను అన్నాడంట. ఏరా బాబు అంటే, ఏం లేదు, నేరుగా రోడ్లో నుంచి 5 అంతస్తులు పైకి వెళ్ళి ఆడ కూర్చొని సాయంత్రం దాకా వాళ్ళు చెప్పేది విని, సాయంత్రం 6 గంటలకి వాళ్ళు పంపిస్తే అక్కడే స్టడీస్ కూడా అక్కడే స్పెషల్ క్లాసులు అన్ని కూడా అక్కడే పూర్తి చేసుకుని సాయంత్రం దిగి నేరుగా ఆటోనో బస్సు ఎక్కి ఇంటికి వస్తున్నాను అని చెప్పాడంట. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది, అసలు ఈ స్కూల్కి ఆ స్కూల్కి తేడా మీకు అర్థమైంది అనుకుంటాను నేను చెప్పిన విషయంలో. ఇంత పెద్ద మైదానం ఉండే స్కూల్స్ ఎక్కడన్నా మీకు ప్రైవేట్ పాఠశాలలో కనపడతాయా? ఒకవేళ ఇంత పెద్ద మైదానము, ఇన్ని వస్తువులు ఉన్నటువంటి స్కూల్స్ మీకు ప్రైవేట్ పాఠశాలలో కానీ ఉన్నట్లయితే మీరు దాదాపు ఫీజులు ఎంత కట్టాల్సి ఉంటుంది? మినిమం 1,00,000 నుంచి 2 లక్షలు కడితే గానీ ఇన్ని వసతులు ఇన్ని ఏర్పాటు పడవు. ఇవన్నీ కూడా పిల్లలకి సక్రమంగా అందాలి, వాళ్ళందరూ సక్రమంగా వినియోగించుకోవాలి అన్నదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఆటపాటలు, ఈ గ్రౌండ్, పిల్లలకి వ్యాయామం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, వ్యాయామం రెగ్యులర్ గా చేసినప్పుడు పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు. అదేవిధంగా స్టడీస్ లో కూడా ఆ చురుకుదనం ప్రదర్శిస్తారు. ప్రతి ఒక్కరిలో కూడా
ఏదో ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి పిల్లల్లో కూడా. వాళ్ళందరూ కష్టపడి ఆ టాలెంట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా పైకి వచ్చేదానికి మన చదువులో కావచ్చు, ఆటపాటల్లో కావచ్చు, ప్రతి విషయంలో కూడా పైకి వచ్చేదానికి మనకి విశాలమైన ప్రాంగణం ఉండే స్కూల్స్ కానీ, మంచి ఉపాధ్యాయులు కానీ, మంచి తరగతి గదులు కానీ, మంచి మౌలిక సదుపాయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా అవసరం. ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకి ప్రభుత్వ పాఠశాలలు అందిస్తుంది. మీరందరూ కూడా చేయాల్సింది ఒకటే, అందరూ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించడమే కాదు, వాళ్ళు ఎలా చదువుతున్నారు అనేది. ఇక్కడ 430 మంది ఉపాధ్యాయ పిల్లలు ఇక్కడ చదువుతున్నారంటే ఈ 430 మంది పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రతి ఉపాధ్యాయుల నెంబర్లు కూడా వాళ్ళ దగ్గర ఉండాలి. ప్రతి ఉపాధ్యాయులతో వాళ్ళకి పరిచయం ఉండాలి. అసలు మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా రెగ్యులర్ గా తెలుసుకుంటూ ఉండాలి. చాలా చక్కగా చెప్పారు. ఈ డ్రగ్స్ వీటి గురించి కూడా, మనకి సైబర్ నేరాల గురించి కానీ, డ్రగ్స్ గురించి కానీ అందరూ చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా పేరెంట్స్ కూడా పిల్లల్ని, ఇందాక మన టీచర్స్ చెప్పినట్టు, ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా ఏం చదివావు, ఈరోజు ఏం జరిగింది, స్కూల్లో మీ ఫ్రెండ్స్ ఎవరెవరు, ఎలా ఉన్నారు, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అని ఖచ్చితంగా వాళ్ళతో ఒక 5 నిమిషాలు ఉన్నా కానీ ఖచ్చితంగా స్పెండ్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇదే విధంగా ఈ రోజు జరిగిన విధంగానే పేరెంట్స్ కమిటీ మీటింగ్ అనేది రెగ్యులర్ గా ప్రతి స్కూల్లో కూడా జరగాలని చెప్పి, పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్య మంచి టెంపో ఉండాలని చెప్పి, మీరు పేరెంట్స్ టీచర్స్ తోటి పేరెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ మీ పిల్లలు బాగా చదువుకొని మంచి స్థానానికి వెళ్లేదానికి వాళ్ళు కృషి చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ, పిల్లల్ని కూడా ప్రోత్సహిస్తూ, అందరూ నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా పిల్లలు కూడా క్రమశిక్షణతో చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపు.